హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2023-24 సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూద్దామండి. సో ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ఎకానమీలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నుంచి పేపర్ 2 నుంచి బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులోంచి మనకు 5 నుంచి 6 బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వేను క్షుణ్ణంగా చదవాల్సి ఉంది. సో ఇందులోంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చూడండి, 2023-24లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంతగా అంచనా వేయబడింది? ఆప్షన్స్ 2,42,479, 2,40,000, 2,50,000, 2,35,000. సో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం ఎంతగా అంచనా వేయబడిందంటే 2,42,479 అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఆర్థిక సర్వే 2023-24లో రాష్ట్రానికి వచ్చిన సొంత పన్ను ఆదాయం ఎంత? ఆప్షన్స్ చూడండి: 78,026 కోట్లు, 80,000 కోట్లు, 90,000 కోట్లు, 85,922 కోట్లు. సో 2023-24లో రాష్ట్రానికి వచ్చిన సొంత ఆదాయ పన్ను ఎంత అంటే 85,922 కోట్లు అండి. ఓకే, 85,922 కోట్లు. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, 2023-24లో ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి ప్రస్తుత ధరల ప్రకారం ఎంతగా అంచనా వేయబడింది? సో ఆప్షన్స్ 14.40 లక్షల కోట్లు, 13.04 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 12.50 లక్షల కోట్లు. సో ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి ప్రస్తుత ధరల ప్రకారం ఎంతగా అంచనా వేయబడిందంటే 14.40 లక్షల కోట్లు అండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో ద్రవ్యలోటు ఎంతగా ఉంది? ద్రవ్యలోటు ఎంత అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి: 62,721 కోట్లు, 65,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు. సో ఎంతగా ఉందంటే ద్రవ్యలోటు 62,721 కోట్లుగా ఉందండి ద్రవ్యలోటు. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, 2023-24లో రాష్ట్ర మొత్తం వ్యయం ఎంతగా ఉంది అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి: ఆప్షన్ ఏ 2,10,273 కోట్లు, ఆప్షన్ బి 2,36,512 కోట్లు, ఆప్షన్ సి 2,30,000 కోట్లు, ఆప్షన్ డి 2,20,000 కోట్లు. సో మొత్తం వ్యయం ఎంతగా ఉంది అంటే 2,36,512 కోట్లుగా ఉందండి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ అండి, 2022-23 నుంచి 2023-24 మధ్య పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక రాష్ట్ర స్థాయిలో ఎంత శాతం పెరిగింది? సో ఆప్షన్స్ 7.50%, 9%, 6.80%, 8.60%. సో పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచిక రాష్ట్ర స్థాయిలో ఎంత పెరిగిందంటే 8.60 అండి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ అండి, 2023-24లో రేషన్ కార్డులకు సరసమైన ధరల దుకాణాల ద్వారా ఎంతమంది కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయబడింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1.48 కోట్ల కుటుంబాలకి, ఆప్షన్ బి 1.5 కోట్ల కుటుంబాలకి, ఆప్షన్ సి 1.45 కోట్ల కుటుంబాలకి, ఆప్షన్ డి 1.40 కోట్ల కుటుంబాలకి. సో ఎంత మంది కుటుంబాలకి రేషన్ కార్డుల ద్వారా సరసమైన ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయబడిందంటే 1.48 లక్షల కోట్లకండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 1.48 కోట్ల కుటుంబాలకి. ఓకే, నెక్స్ట్ అండి, 2023-24 బియ్యానికి కిలోగ్రామ్కి సబ్సిడీ రేటు ఎంత? సో ఆప్షన్స్లో 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చాడు. సో కిలోగ్రామ్కి సబ్సిడీ రేటు ఎంత అంటే 1 రూపాయి అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. 2023-24లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఏవి పంపిణీ చేయబడ్డాయి అన్నాడు.
సో మనకి ఆప్షన్స్లో వరి, పప్పు, బియ్యం, పైవన్నీ. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. సో వరి, పప్పు, బియ్యం అన్నీ సో పంపిణీ చేయబడ్డాయి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. 2023-24లో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ ఎప్పుడు ప్రారంభించబడింది? సో ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అని అడిగాడు. సో ఆప్షన్స్లో ఆగస్టు 2023, సెప్టెంబర్ 2023, అక్టోబర్ 2023, నవంబర్ 2023 అని ఇచ్చాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సెప్టెంబర్ 2023 నుంచి ఫోర్టిఫైడ్ రైస్ అనేది పంపిణీ చేయడం అయితే జరిగిందండి. ఓకే, 2023-24లో రాష్ట్ర సగటు వర్షపాతం ఎంత లోటును నమోదు చేసింది అన్నాడు. సో ఆప్షన్స్లో మనకి 17.7%, 15.2%, 10.5%, 20% అని ఇచ్చాడు. సో రాష్ట్ర సగటు వర్షపాతం ఎంత లోటును నమోదు చేసిందంటే 17.7% అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 2023-24లో సాధారణ సగటు వర్షపాతం ఎంత మిల్లీలీటర్లుగా ఉంది? సో ఆప్షన్స్ 975.3 మిల్లీమీటర్లు, 802.6 మిల్లీమీటర్లు, 850 మిల్లీమీటర్లు, 900 మిల్లీమీటర్లు. సో సగటు వర్షపాతం ఎంత మిల్లీమీటర్లుగా ఉంది అంటే 802.6 మిల్లీమీటర్లు అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 2023-24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల సీజన్లో వర్షపాతం ఎంత తగ్గింది అన్నాడు. ఆప్షన్స్ 12.5, 15.2, 17.7, 10. సో ఆన్సర్ ఆప్షన్ బి, 15.2 అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల సీజన్లో వర్షపాతం సో తగ్గిందండి. సో అది ఎంత తగ్గింది అంటే 15.2% అనేది తగ్గిందండి. ఓకే, నెక్స్ట్ 2023-24లో నైరుతి ఋతుపవనాల సీజన్లో సగటు వర్షపాతం ఎంతగా ఉంది? సో ఆప్షన్స్ 574.7 మిల్లీమీటర్లు, 487.3 మిల్లీమీటర్లు, 520 మిల్లీమీటర్లు, 550 మిల్లీమీటర్లు. సో నైరుతి ఋతుపవనాల వల్ల సో సగటు వర్షపాతం ఎంతగా ఉంది అంటే 487.3 మిల్లీమీటర్లు అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 2023-24లో 7 జిల్లాల్లో వర్షపాతం ఎంత తగ్గింది అన్నాడు. ఆప్షన్ ఏ 20% నుండి 59%, 10% నుండి 30%, 0% నుండి 10%, 0% నుంచి 20%. సో 7 జిల్లాలు ఉన్నాయి. సో వర్షపాతం తగ్గింది జిల్లాలు. ఆ జిల్లాల్లో ఎంత తగ్గింది అని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 20% నుంచి 59% అండి. ఓకే, సో వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఒక సజెషన్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో అంది సో మీరు త్వరగా వాటిని చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ ఫైల్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎంత యూజ్ అయితే అవుతుందండి. ఓకే, సో చూడండి. నెక్స్ట్ 2023-24లో 29.97 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయడం ద్వారా ఎంతమంది రైతులకు ఎంఎస్పి హామీ ఇవ్వడం జరిగింది అన్నాడు. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎంతమంది రైతులకు హామీ ఇవ్వడం జరిగింది అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. 5 లక్షల కోట్లు, 4,97,890, 4,50,000 అని చెప్పి ఇచ్చాడు. ఇవన్నీ మెట్రిక్ టన్నులు అండి. సో ఎంతమంది రైతులకు అంటే 4,97,890. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. సో నెక్స్ట్ 2023-24లో 12.64 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు ద్వారా ఎంతమంది రైతులకు ఎంఎస్పి హామీ ఇవ్వడం జరిగింది అన్నాడు. సో ఆప్షన్స్లో 1,32,746, 1,50,000, 1,20,000 అని చెప్పి ఇచ్చాడండి. సో ఎంతమందికి హామీ ఇవ్వడం జరిగిందంటే 1,32,764 అండి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఈ క్వశ్చన్స్ కానీ మీరు బట్టి పట్టడం ద్వారా గుర్తుపెట్టుకోవాలండి. దీనికంటే ఏమీ మనకి
అవకాశం లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. సో ఈ స్టాటిక్ డేటా అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మీరు సోషియో ఎకనామిక్ సర్వే అనేది బాగా చదవండి. సో దీంట్లో నుంచి కనీసం 5 నుంచి 10 ప్రశ్నలు మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ స్టాటిస్టిక్స్ని గుర్తుపెట్టుకొని సో మీరు ఆన్సర్ చేయగలిగితేనే మీకు స్కోరింగ్ అనేది వస్తుంది. కాబట్టి సో చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అయితే చదవండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 2023-24లో రాష్ట్రంలో వరి కొనుగోలు ఎంత మొత్తం విలువను కలిగి ఉంది? సో ఆప్షన్స్ చూడండి. 6,000 కోట్లు, 7,000 కోట్లు, 6,548.96 కోట్లు, 8,000 కోట్లు. సో రాష్ట్రంలో వరి కొనుగోలు మొత్తం విలువ ఎంత కలిగి ఉంది అంటే సో 6,548.96 కోట్ల విలువనైతే కలిగి ఉందండి 2023-24 సో సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ 2023-24లో 2024 జూన్ 26 నాటికి రబీ సీజన్లో కొనుగోలు చేసిన వరి విలువ ఎంత? సో ఆప్షన్స్లో మనకి 2,762.26 కోట్లు, 3,000 కోట్లు, 2,500 కోట్లు, 3,500 కోట్లు అని చెప్పి ఇచ్చాడండి. సో 2024 జూన్ 26 నాటికి సో రబీ సీజన్లో కొనుగోలు చేసిన వరి విలువ సో ఎంత అంటే 2,762.26 కోట్లు అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. సో మళ్ళీ చెప్తున్నాను, 2,762.26 కోట్లు. సో జూన్ 26, 2020 నాటికి సో రబీ సీజన్లో కొనుగోలు చేసిన వరి విలువ ఇది. ఓకే, సో నెక్స్ట్ 2023-24లో ఏవైనా 3 లేదా ఎక్కువ జిల్లాల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యాయి, అవి ఏవి అన్నాడు. సో ఆప్షన్స్లో మనకి విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం. ఆప్షన్ బిలో బాపట్ల, కృష్ణా మరియు చిత్తూరు. ఆప్షన్ సిలో కర్నూలు, కడప మరియు విజయనగరం. ఆప్షన్ డి అనంతపూర్, కర్నూలు మరియు నంద్యాల. సో 3 లేదా అంతకన్నా ఎక్కువ జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైన జిల్లాలు ఏవి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం. ఓకే, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ 2023-24లో రాష్ట్రంలో ఎన్ని సరసమైన ధరల దుకాణాలు పనిచేస్తున్నాయి అన్నాడు. సో ఆప్షన్స్లో మనకి 29,796, 30,000, 28,000, 25,000. ఎన్ని సరసమైన దుకాణాలు పనిచేస్తున్నాయంటే ఆప్షన్ ఏ 29,776 అండి. 29,796 అండి. సో ఇవి పనిచేస్తున్నారు 2023-24కి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 2023-24లో 1.48 కోట్ల దారిద్ర్య రేఖ దిగువ ఉన్న కుటుంబాలకు దానం చేయబడింది ఏది అన్నాడు. ఇందులో బియ్యం, గోధుమలు, జొన్నలు, చక్కెర. ఆప్షన్స్ ఇవి. సో ఏవి దానం చేయబడింది అంటే బియ్యం అండి. ఎంత 1.48 కోట్ల దారిద్ర్య రేఖ ఉన్న కుటుంబాలకి బియ్యం అనేవి సో దానం చేయడం అయితే జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ అండి 2023-24లో ఎన్ఎఫ్ఎస్ఏ మరియు ఎన్ఎఫ్ఎస్ఏతర కేటగిరీల కింద ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేసిన వస్తువు పేరు ఏమిటి అన్నాడు. ఆప్షన్స్ ఫోర్టిఫైడ్ రైస్, చక్కెర, గోధుమ, పప్పు. సో ఎన్ఎఫ్ఎస్ఏ మరియు ఎన్ఎఫ్ఎస్ఏతర కేటగిరీలకు కింద ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేసిన వస్తువు ఏంటంటే ఫోర్టిఫైడ్ రైస్ అండి. ఫోర్టిఫైడ్ రైస్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 2023-24లో షోర్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయడంలో ఏమి కలపబడింది అన్నాడు. సో ఆప్షన్స్లో ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, పైవన్నీ. సో ఈ షోర్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యంలో పంపిణీ చేశారు కదా, ఆ పంపిణీ చేసిన దాంట్లో సో ఏమి ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, పైవన్నీ అన్నాడు. సో పైవన్నీ అండి. ఐరన్ ఉంది, విటమిన్ B12 ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ 2023-24లో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల షోర్టేజ్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఎలా కేటాయించబడింది అన్నాడు. సో అది దారిద్ర్య రేఖ కుటుంబాలకే, విద్యార్థుల కోసమా, ప్రభుత్వ ఉద్యోగుల కోసమా, రైతులకా అని. సో ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ ఇలా ఇవ్వబడ్డాయి. సో ఈ షోర్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ బియ్యం సో దారిద్ర్య రేఖ కింద ఉన్న కుటుంబాలకు ఇవ్వడం అయితే జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 2023-24లో 9,854.280 మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడికి పంపిణీ చేయబడింది అన్నాడు. ఆప్షన్స్లో మనకి ప్రభుత్వ హాస్టళ్లకు, గ్రామ పంచాయతీకి, మార్కెటింగ్ ఏజెన్సీలకి, దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళకి అన్నాడు.
సో ఈ 9854.28 మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడికి పంపిణీ చేయబడిందంటే ప్రభుత్వ హాస్టళ్ళకి అయితే పంపిణీ చేయబడిందండి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 2023-24లో బియ్యం, రెడ్ గ్రామ్ పప్పు, చింతపండు వంటి వస్తువుల ధరలు ఏ కాలానికి పెరిగాయి అన్నాడు. సో ఆప్షన్స్లో మనకి ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024, జనవరి 2023 నుంచి డిసెంబర్ 23, జూలై 2023 నుంచి జూన్ 2024, ఆగస్టు 2023 నుంచి జూలై 2024. సో ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు అండి. ఇటీవల సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2023-24లో భారతీయ రాష్ట్రాలు మరియు యూటీల సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యాల సూచికలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అన్నాడు. 3rd ర్యాంక్, 4th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 10th ర్యాంక్ అండి, 10th ర్యాంక్లో ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. 2023-24లో రాష్ట్రం యొక్క మొత్తం అప్పు ఎంత పెరిగింది అన్నాడు. ఆప్షన్స్లో మనకి 62,208 కోట్లు, 70,000 కోట్లు, 60,000 కోట్లు, 50,000 కోట్లు. సో మొత్తం అంతే అప్పు ఎంత పెరిగిందంటే 62,208 కోట్లు అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. 2023-24లో అన్ని వస్తువుల టోకు ధరల సూచి 2023-23తో పోలిస్తే ఎంత క్షీణించింది అన్నాడు. సో ఆప్షన్స్లో మనకి 152.5 నుంచి 151.1, 140 నుంచి 138.5, 160 నుంచి 158, 155 నుంచి 153 అన్నాడు ఆప్షన్స్. సో ఎంత క్షీణించింది అంటే ఆప్షన్ బి అండి, 140 నుంచి 138.5కి క్షీణించడం అయితే జరిగిందండి. ఓకే, సో ఇవ్వండి సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల జవాబులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మన ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా సో వీడియో చేయబడతాయి, ఆల్రెడీ ఉన్నాయి. అలాగే హిస్టరీ, ఎకానమీ, పాలిటిక్స్ సంబంధించిన కూడా వీడియోస్ ఉన్నాయి. సో మీకు తప్పకుండా యూజ్ అయితే వాటిని కూడా చూసేయండి ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి